వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ ఇండికేట్ చేసింది ఇండియన్ మార్కెట్లు కూడా నెగిటివ్లోనే స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు. అండ్ స్టార్ట్ అవ్వడం కూడా ఇండియన్ మార్కెట్స్ అయితే మనవి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ నెగిటివ్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. మార్కెట్ క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 640 పాయింట్లు డౌన్ అయిపోయింది. నిఫ్టీ చూసుకుంటే 203 పాయింట్లు అయితే డౌన్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ 81,000 మార్క్ని అయితే దిగువగా ట్రేడ్ అవ్వడం జరిగింది, క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక మీడియా సెక్టార్ తప్ప అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. మీడియా సెక్టర్ ఒకటి 1% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా ఈరోజు చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ సెక్టర్ అయితే టాప్ లూజర్ సెక్టర్ అని చెప్పొచ్చు. మహేంద్ర టాప్ లూజర్ అని చెప్పొచ్చు. అండ్ ఓఎన్జీసీ చూసుకున్న టాప్ లూజర్స్ అని చెప్పొచ్చు. అండ్ భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్ అని చెప్పొచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంచుమించు 2% పెరగడం జరిగింది. అండ్ మెయిన్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కాల్గేట్ సంబంధించిన కంపెనీ అయితే ఇంచుమించు 7% అయితే పడిపోవడం జరిగింది. మ్యాక్సిమం కంపేర్ టు డాలర్ రూపీ కూడా 1 మంత్ లోకు రావడం జరిగింది. వర్స్ట్ పర్ఫార్మెన్స్ సెన్సెక్స్ది ఆఫ్టర్ May 9th తర్వాత అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇండియాలో ఒక 2-3 కోవిడ్ కేసులు వచ్చినాయి, ఆ భయాలు కూడా ఉన్నాయని అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ట్రంప్ టారిఫ్ పాస్ చేశాడు. నెక్స్ట్ ఎలా ఉండాలి ఆఫ్టర్ 90 days అనే ప్రాసెస్ యూఎస్లో స్టార్ట్ అయిందని ఒక టాక్ వచ్చింది. సో దానికి కూడా సెంటిమెంట్ అయితే వీక్ అవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ థీమ్స్ అయితే ఏం లేవు, ట్రిగ్గర్ వచ్చే పాయింట్స్ లేవు. సో హైలోకి 25,000 నిఫ్టీ వెళ్ళింది కాబట్టి ఆ ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మనతో పాటు మార్కెట్ని విశ్లేషించడానికి, అసలు ఈరోజు నెగిటివ్ మెయిన్గా వెళ్ళడానికి కారణం ఏంది మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. ఈరోజు చూశారు మార్కెట్ అయితే నెగిటివ్లోనే ఉన్నాయి. అంటే మెయిన్ ఈరోజు మార్కెట్ అంతా పడిపోవడానికి గల కారణం ఏంటి సార్? నిన్న యుఎస్ మార్కెట్ కూడా బాగా పాలైంది సార్. ఎందుకంటే అమెరికా మోడీ రేటింగ్ తగ్గించింది AAA నుంచి AA1కి. అది అయితే మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ 3 months నుంచి ట్రంప్ గారి యొక్క ఆర్థిక విధానాలు ఏవి కూడా సక్సెస్ఫుల్ అవ్వవు అని అమెరికాకి రేటింగ్ ఇవ్వటం అనేది మేజర్ గా జరిగింది. దానివల్ల ఎక్కువగా వరల్డ్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, అలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో యుఎస్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ అన్నిటికీ కూడా అదే ఎఫెక్ట్ ఉంది. సో FIS ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం ఫుల్ బ్యాక్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకుంటున్నారు. అలాగే ఇండియా పాయింట్కి వస్తే మొన్న ఆపరేషన్ సింధూర్ నుంచి బాగా ర్యాలీ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే ఆ కంపెనీలన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈ లాస్ట్ 2 రోజుల నుంచి కూడా ఈ మార్కెట్స్ అన్ని ప్రాఫిట్ బుకింగ్ లోకి వస్తున్నాయి. సార్ ఓవరాల్గా అంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అనుకుంటాను. అండ్ ఓవరాల్గా మార్కెట్ ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ 81,000 మార్క్ అయితే దిగువ చేరింది సార్. అంటే మార్కెట్లో స్ట్రెంత్ ఉందా సార్? ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి ప్రజెంట్? అంటే మార్కెట్ లో వెళ్ళట్లేదు. అంటే అంతకు ముందు బాగా ర్యాలీ వచ్చింది కదా సార్, ఆ ర్యాలీని ప్రాఫిట్ బుకింగ్ అనేది అనుకోవచ్చు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంది. మళ్ళీ నవంబర్ డిసెంబర్ లాగా కరెక్షన్ లేకపోతే బై అండ్ డిప్స్ అనేది చూసుకుంటే ఇది ఎక్కువగా కూడా బై అండ్ డిప్స్ అనుకోవచ్చు. సో మార్కెట్స్ అంటే ఎక్కువ ర్యాలీ వచ్చింది. గత మార్చి నుంచి కూడా విపరీతమైన ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత హై రేంజ్ లో నార్మల్ గానే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ కొంత ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్ లో ఫస్ట్ విట్నెస్ చేసాం, నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది. అది కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ డౌన్ లెవెల్స్ లో బయింగ్ వస్తుంది. సో ఇదేమి కంగారు పడే విషయం కాదు. ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ వీక్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. సో 1 or 2 days నా వీక్నెస్ అవటం నార్మల్. అయితే ఇంకోటి కూడా అంటాం, టెక్నికల్ గా చెప్పాలంటే ఈ నిఫ్టీ గ్యాప్ అప్ ని మళ్ళీ ఫిల్ చేయటం అంటాం. ఇది నిఫ్టీ వచ్చి గ్యాప్ అప్ మొన్న వచ్చింది కదా, ఆ గ్యాప్ అప్ ఫిల్ చేయటం అనమాట. దాని వల్ల మనకి ఇప్పుడు 24,400 ఆపరేషన్ సింధూర్ ఉన్న క్లోజింగ్ రేటు అక్కడి నుంచి ఒక్కసారి గ్యాప్ అప్ వచ్చింది, 25,200 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ 24,400 నుంచి 200 దాకా వచ్చితే అక్కడ గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ఓపెన్ అవ్వడం 24,700 కి ఓపెన్ అయినా మళ్ళీ 24,460 దాకా వెళ్ళింది సార్.
మళ్ళీ 200 పాయింట్స్ అయితే బౌన్స్ బ్యాక్ అయింది. అవును, అంటే అది అంటే బాగా సపోర్ట్ ఇచ్చింది అనుకోవచ్చా 24,460? ఆ జోన్స్ అన్ని కూడా సపోర్ట్ జోన్స్ అండి. ఓకే, నార్మల్ గా ఇంకొక 200 పాయింట్స్ మాక్సిమం 24,400 మేజర్ సపోర్ట్ నిఫ్టీకి స్పాట్. ఓకే, సో అక్కడ కూడా మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వీక్ కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ వీక్ అలా ఇదే రేంజ్ లో కన్సల్టేట్ అయినా మళ్ళీ జూన్ నుంచి కూడా పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఇండియాలో అడ్వాంటేజ్ మాన్సూన్ ఈసారి 27th కి హిట్ అవుతుంది అంటున్నారు కేరళకి. సో మాన్సూన్ కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు కాబట్టి అది బాగా అడ్వాంటేజ్. సార్ ఓవరాల్ ఈరోజు మెయిన్ సెక్టర్ వైజ్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ సెక్టర్ అయితే బాగా డ్రాగ్ అయినాయి సార్. అవును, అంటే ఐటీ సెక్టర్ ఒక 1-2 వీక్స్ నుంచి అయితే కంటిన్యూగా డ్రాగ్ అవుతూనే ఉంది. మధ్యలో ఒక 2-3 డేస్ అయితే కొంచెం గెయిన్స్ ఉన్నాయి. అంటే మెయిన్గా ఐటీ సెక్టర్ గురించి ఏం చెప్తారు? ఐటీ సెక్టర్ ఏంటంటే అక్కడ కంప్లీట్ గా మనం వాళ్ళ ఐటీ అంతా యుఎస్ మీద డిపెండ్ ఉన్నాం. యుఎస్ లో ఏమాత్రం అంటే కొంచెం ఇమీడియట్ గా జాబ్స్ లే ఆఫ్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఇక్కడ ఐటీలో ఉంటుంది. కాకపోతే ఇండియన్ ఐటీకి అడ్వాంటేజ్ ఏంటంటే డొమెస్టిక్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. మనం ఓన్లీ యుఎస్ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి డొమెస్టిక్ కన్సంప్షన్ ఉంది కాబట్టి కొంత లెవెల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కానీ మళ్ళీ డౌన్ సైడ్ బయింగ్ వస్తుంది. ర్యాలీ మీరు చూస్తుంటే ఐటీలో అంతకుముందు డౌన్ అయినా మళ్ళీ అమ్మటే పికప్ అవుతున్నాయి స్టాక్స్ అన్ని కూడా. అలాగే ఇప్పుడు కూడా డౌన్ అయినప్పుడల్లా ఏమవుతున్నారంటే ఐటీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి ఎమ్మటే మళ్ళీ రైజింగ్ లోకి వస్తున్నాయి. అవేమి పాలు అంటే హెవీ పాలు అయితే అవ్వట్లేదు, బై అండ్ డిప్స్ లాగా అవుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా ఈరోజు బాగా పడిపోవడం జరిగింది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎలా? సరే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మీకు 100 షేర్స్ కొనాలన్నప్పుడు 50 షేర్స్ ఇక్కడ కొనుక్కోంటే మళ్ళీ డౌన్ లో మళ్ళీ 50 కొనేటట్టు ఉండాలి. అంటే ఒకే రేట్ లో టోటల్ క్వాంటిటీ తీసుకోకూడదు. ఎందుకంటే మనం చూసాము నిఫ్టీ వచ్చి 22,000 నుంచి కూడా ర్యాలీ వచ్చింది, దాదాపు 25 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1000 పాయింట్స్ డౌన్ అయింది. బాటమ్ అయితే 22 దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ దాకా వస్తుందంటే రాదు, కానీ మనకి బాటమ్ తెలియదు కాబట్టి బై అండ్ డిప్ స్ట్రాటజీ బెటర్ అన్నమాట. క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా అంటే ఇండియాలో చూసుకుంటే ఒక 2-3 కరోనా కేసెస్ వచ్చాయి అండ్ ఒక డెత్ కూడా జరగడం జరిగింది అనుకుంటాను నిన్న ముంబైలో. అంటే ఆ ఎఫెక్ట్ కూడా మార్కెట్ పైన కొంచెం ఉండడం వల్ల ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు అయితే ప్రాఫిట్ బుకింగ్ కోసం అన్ని ఎగ్జిట్ అవుతున్నారు అనేది ఒక వార్త అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? దానికి కరోనాది క్లారిటీ కూడా ఇచ్చారు సార్. ఆయనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇది కాదని. కరోనా ఇవాళ ఏమైందంటే అంతకుముందు మనకి 3 months బ్యాక్ కూడా కరోనా అన్నారు, కానీ ఈసారి అంత సివియరిటీ ఉండదు. ఆల్రెడీ వ్యాక్సిన్ ఉన్నాయి కాబట్టి మామూలుగా అది రెగ్యులర్ లాగానే వచ్చేస్తుంది. బట్ సివియరిటీ అయితే ఉండదని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి మరి అంత సివియరిటీ ఉండదు. బట్ ఆ పియర్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది, కొంత కొట్టిపారేలేము. అది ఏమవుతుంది అనేది భయాందోళన అయితే ఉన్నాయి. కాకపోతే డాక్టర్స్ చెప్పటమేమో అంత సివియరిటీ అయితే లేదంటారు, కానీ జనాలు అందరు కూడా పియర్ అయితే తీసుకుంటున్నారు. సార్ ఇంకోటి అంటే యుఎస్లో అంటే టారిఫ్లు పాస్ చేశారు, దానికి సంబంధించిన టాక్స్ అయితే నడుస్తున్నాయి. ట్రేడ్ వార్ అయితే పోయింది కానీ ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ యుఎస్ ఆఫ్టర్ 90 days ఎలా ఉండాలి టారిఫ్లు అని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది. సో దాని భయాలు కూడా మార్కెట్ పైన కొంచెం ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఏమంటారు? అవునండి, అది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఆ టారిఫ్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ లో స్టార్ట్ అయింది, మే ఎండ్ వచ్చేసి 2 నెలలు అయిపోయింది, ఇంకొక 30 days ఉన్నాయి కాబట్టి దాని మీద ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ వచ్చేదాకా కూడా ఈ టెన్షన్ అయితే ఉంటుంది. సో అది కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆ ట్రేడ్ టారిఫ్స్ వల్లే మనకి ఇంత మార్కెట్లు ఫాల్ అయినాయి. మామూలుగా నార్మల్ గా మార్కెట్స్ కూడా విపరీతంగా ఫాల్ అయినాయి దాని గురించే. అలాంటిది ఇప్పుడు రావాల్సిన క్లారిటీ కనుక వస్తే చాలా వరకు కూడా బయలాటరల్ అగ్రిమెంట్స్ అయితే జరిగాయని చెప్తున్నారు. మరి దాని ఇంపాక్ట్, రియల్ ఇంపాక్ట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఏ రకంగా వస్తుంది అనేది క్లియర్ గా ఉంటే తప్ప అప్పటిదాకా ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్ కానీ, మీరంటే ఐటీ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా అన్సర్టనిటీగానే ఉంటాయి. మెయిన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి ఇంపాక్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఓవరాల్గా రేపు వీక్లీలో లాస్ట్ ట్రేడ్ ఉంటుంది రేపు, అండ్ సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్? అంటే రేపు కానీ మండే
అవునండి, మండేదే మేజర్ క్రూషియల్ అండి. ఇప్పుడు ఈ వీక్ రేపు కూడా కొంచెం డౌన్ అవ్వచ్చు, హ్మ్. రేపు కూడా ఇదే కంటిన్యూ అవ్వచ్చు, కానీ మండే గనక ఈ 24,200 సపోర్ట్ తీసుకుంటే మాత్రం హ్మ్. మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ర్యాలీ అంటే ఇన్ ద సెన్స్ అక్కడ సపోర్ట్ అయితే తీసుకొని ఇంకా ఫర్దర్ ఫాల్ అయితే ఆగిపోవచ్చు. ఓకే. ఎందుకంటే నార్మల్ కరెక్షన్ 24 ఇండెక్స్ 25,200 నుంచి ఫాలో అయింది కాబట్టి ఇప్పుడు 24,600 ఆ రేంజ్ వచ్చింది. 24,600 ఇంకో 200 పాయింట్స్ అటు ఇటు అయినా ఇక్కడ నుంచి మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం మళ్ళీ సెంటిమెంట్ తగ్గితే మళ్ళీ కరోనా భయాలని, టారిఫ్ భయాల ప్రాసెస్ అని అంటే ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్ కూడా ఏం లేవు కాబట్టి మార్కెట్ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా సార్ డౌన్ ట్రెండ్? డౌన్ ట్రెండ్ మార్కెట్ కనబడడానికి ఇంకొక రీజన్ ఏంటంటే గోల్డ్ లాస్ట్ 3 days లో 5,000 పెరిగింది సార్ మళ్ళీ. ఓకే. అది క్లియర్ ఇండికేషన్ ఏం ఇస్తుందంటే అన్సర్టనిటీ పెరిగింది అనేది ఇండికేషన్ ఇస్తుంది. యా. వరల్డ్ వైడ్ గోల్డ్ దాదాపు లాస్ట్ 3 days లోనే 5,000 పెరిగింది. సో ఇటు ఇండికేట్స్ ఏంటంటే అన్సర్టనిటీ ఉంది, ఇంకా ప్రివేల్ అయిన మార్కెట్ లో అనేది ఉంది. దాన్ని మనకు అర్థమవుతుంది. అలాగే క్రూడ్ కూడా తగ్గింది. ఓకే. ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో క్రూడ్ ఆయిల్ రష్యా అదేంటంటే కన్సంప్షన్ తగ్గుతుంది, పియర్ అనేది కనపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్స్ కూడా తగ్గుతాయని. ఓకే సార్, ఫైనల్గా ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్? ఇన్వెస్టర్కి ఏంటంటే విపరీతమైన పాలైతే ఉండదు. మంచి క్వాలిటీ కంపెనీస్ తక్కువ క్వాంటిటీలో అక్యుములేట్ చేసుకోమంటాం. అలాగే మిడ్ క్యాప్ ని కూడా గట్టిగా చూడొచ్చు, ఎందుకంటే వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. సో కాబట్టి ఏదైతే డిక్లైన్ ఉందో అది టెంపరీ, మళ్ళీ ఓవరాల్ గా మార్కెట్లు అన్ని కూడా సస్టైన్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో శ్రీరామచంద్రమూర్తి చెప్పేది ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ నెగిటివ్ ఉన్నా అది టెంపరీ, మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కొంచెం యూఎస్ టారిఫ్ భయాలు, కరోనా భయాలు ఉండడం వాస్తవమే, అయినా సరే అది ఓవర్కమ్ చేసే సత్తా ఉందని అయితే మార్కెట్కి చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.